ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం చేరి వచ్చిన దైవప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికిలో ఉన్న దైవ సేవకులందరికీ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సతీష్ అన్న కూడా వందనాలు తెలియజేస్తూ కొలస్సీయులకు రాసిన పత్రికలోంచి 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మరొకసారి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడినైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును కొలస్సీ పత్రికలో గత వారం మనం 4వ అధ్యాయంలో ఆరో వచనాన్ని ధ్యానం చేస్తూ దేవుని యొక్క వాక్యము ఎలాగైతే ఆత్మ ఖడ్గమై ఉన్నదో అలాగూ మన నోట నుండి వచ్చి ప్రతి మాట రెండంచుల ఖడ్గమని మనం నేర్చుకున్నాం. అంతకుముందు శనివారం ముందు మధ్యాహ్నం వర్తమానంలో దైవ కుమారుల ఉత్సవాల్లో మనం మాట్లాడే ప్రతి మాటకు జరిగే రక్త ప్రోక్షణ గురించి మనం విన్నాం. దాని కంటిన్యూషన్గా మనం కొలసి పత్రికలోంచి వాక్యాన్ని పొందుకున్నాం. ఈ ఉదయకాలపు వేళ మనం చదివిన వాక్యంలో తుకీకు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 8వ వచనంలో అన్నాడు, మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు అని చెప్పాడు. విశ్వాసుల యొక్క స్థితిని తెలుసుకున్నప్పుడు మన హృదయాలు ఆదరించబడాలి. అతడు ఎలా ఉన్నాడు అని అడిగినప్పుడు అతని గూర్చి తెలియబడుతున్న సంగతులను బట్టి హృదయాలు ఆదరించబడాలి. ఈ జూమ్ కూడికలో ఉన్న మనందరి స్థితి ఒకటే. రోమాపత్రిక 7:6లో చెప్పినట్లుగా మనం అందరం ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగిన వారు. కానీ ఇక్కడ చెప్పిన స్థితి అది కాదు. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి, ఒక మాట రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వచనం 9 రక్షణకరమైన స్థితి అని చెప్పాడు. రోమపత్రిక 7:6లో చెప్పిన దగ్గర నవీన స్థితి అని చెప్పాడు. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకుంటే మీరు వాక్యం వినగలుగుతారు, లేదంటే మీరు వాక్యం వినలేరు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అనేది మీకు మనసు ఉంటుంది అన్నమాట. లేదంటే మీరు పడుకొని వాక్యం వింటారు, మీరు వర్తమానం కోల్పోతారు. అందరూ వీడియోలు ఆన్ చేయండి. రోమాపత్రికలో 7:6లో ఆత్మానుసారమైన నవీన స్థితి అనే మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మనం చదివిన ఇక్కడ 9వ వచనంలో రక్షణకరమైన స్థితి అని చెప్పాడు. అంటే ఒక విశ్వాసి రక్షించబడుతున్నాడు అనే స్థితి అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, దేవుని యొక్క దివ్యవాక్యము పొందిన తర్వాత 5వ వచనం, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అని చెప్పాడు. సో వీళ్ళు ఎక్కడి నుంచి తప్పిపోయిన వారు అని అంటే దేవుని యొక్క కృపలో నుండి తప్పిపోయిన వారు. మీకు ఒక వర్తమానం గుర్తే ఉంటుంది. కృప యొక్క ఏర్పాటులో నుంచి తప్పిపోవటం, కృప యొక్క నిబంధనలో నుంచి తప్పిపోవటం అనే 2 అనుభవాలు మనం చెప్పుకున్నాం. గలతీ పత్రిక 5:4లో కృపలో నుండి తొలగిపోవటం అనే ఒక వచనం ఉందన్నమాట.
గలతీ 5:4లో. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం మీరు చదివితే ఈ పత్రికలో కూడా కృపలో నుంచి తప్పిపోవటం గురించి రాశాడు. 12వ అధ్యాయము వచనం 15లో. కానీ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. గలతీ పత్రికలో కృపలోంచి తప్పిపోవటం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి కృపను గ్రహించినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడైన నిశ్చయత కలిగి ఉండడు కాబట్టి, అతడు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికే క్రమంలో కృపలోంచి తొలగిపోతూ ఉంటాడు. అది కృపా నిబంధనలోంచి తొలగిపోవటం. అంటే నిబంధనలోంచి బొత్తిగా అతడు వేరు చేయబడతాడని కాదు గానీ, అక్కడే గలతీ 5:2లో రాయబడుతుంది. ఆ నిబంధన వలన వచ్చే ప్రయోజనం నుంచి తప్పిపోతాడు. కానీ హెబ్రీ పత్రికలో చెప్పింది కృపా నిబంధన కాదు, కృపా ఏర్పాటనమాట. ఏర్పాటులో నుంచి తొలగిపోతున్న వారు చాలామందున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు. ఈ విషయాలు చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, మీరు మంచిదియు, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని అంటున్నాడనమాట. అంటే ఆహ్, మీరు కాపాడబడుతున్నారు అని నేను నమ్ముతున్నానన్నాడు. కాపాడబడుతున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు దైవ కృపలోనే ఉన్నారు అని అర్థం. అంటే ఈ పత్రిక ఎవరికైతే రాసాడో, ఆ పత్రికలో ఉన్నవాళ్ళు డేంజరస్ సిట్యుయేషన్‌లో లేరు. కానీ ఈ పత్రిక చదువుతున్న చాలామంది ప్రమాదకరమైన స్థితిలో కొంతమందున్నారు. సో, గమనించండి. ఇప్పటికి నలుగురు, ఐదుగురు ఆడియోలు ఆన్ చేత్తనే ఉన్నారు. నేను ఆపుకుంటానే ఉన్నాను. మీరు చూసుకోండి. ఎందుకంటే నేను వాక్యం చెప్తూ ఈ పని కూడా చేయలేను. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో దైవ కృప యొక్క ఏర్పాటులో నుంచి తొలగిపోయేవారు. వాళ్ళు రక్షణకరమైన స్థితిలో లేరు అని అర్థం. అంటే అసలు ఒక వ్యక్తి కృపలో లేడు అంటేనే, ఆ వ్యక్తి రక్షించబడట్లేదు అని అర్థం. ఈ రక్షణ యాజకుని వలన కలిగే రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అనే మాట వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25 చూడండి. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అని వ్రాయబడింది. అసలు నేను ఒక మాటలో చెప్పాలంటే ఈ రక్షణ ఏందంటే, యాకోబు పత్రికలో అన్నాడు, మన ఆత్మలను రక్షించుట అనే మాట 1:21 యాకోబు పత్రికలో చెప్పాడు. ఆత్మలంటే నాలుకలనమాట. నాలుకలు అంటే సమస్తం ఇక. ఎందుకంటే ఒక వ్యక్తి మాటలో తప్పకపోతే అతడు ఏ విషయంలో కూడా తప్పడని యాకోబు పత్రిక 3:2లో చెప్పిన మాటను బట్టి మన ప్రతి విషయం మన నాలుకలోనే ఉంటుంది. నాలుకలో తప్పుతున్న వారు రక్షణకరమైన స్థితిలో లేరు అని అర్థం. కాబట్టి అసలే ఎంతమంది కాపాడబడుతున్నారు? ఎంతమంది దైవ శక్తి చేత కాపాడబడుతున్నారు? పేతురు 1:5. ఒక విషయం నేను చెప్పాలి. దైవశక్తి చేత కాపాడబడుతున్న వారు తప్ప ఎవరు హ్యాపీగా ఉండలేరు. అందుకనే అన్నాడు పేతురు 1:6లో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. నేను నిన్న కూడా చెప్పాను. మన నాలుకలు మన స్వాధీనమందు ఉండనప్పుడు మనకు నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే మనం మాట్లాడిన మాటల వలన కలిగిన అభ్యంతరాలు, కలిగిన నష్టము మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. కానీ మనం ఇక్కడ చదివితే పేతురు 1:6లో అన్నాడు, దైవ శక్తి చేత కాపాడబడువారు మిక్కిలి ఆనందిస్తారు. అది చెప్పనసఖ్యం మహిమయుక్తమైన సంతోషం అని. "నువ్వెలా ఉన్నావు బ్రదర్" అని అడిగితే ఇలా చెప్పాలి. నేను మంచిదియు, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నాను. మంచిదియు, రక్షణకరమైన స్థితి అంటే ఏంటంటే, కాపాడబడుతున్న అనుభవం. యాజకుని రక్షణ అనుదినం అనుభవిస్తున్న వారంగా ఉండాలి. సో, అలా ఎంతకాలం ఉండగలం అంటే దైవ కృపలో నిలిచి ఉన్నంత కాలం ఉంటాము.
దైవ కృపలో నుంచి తొలగిపోయిన తర్వాత దైవ యొక్క శక్తిలో నుంచి మనం తప్పిపోతాం. మన యొక్క ఆత్మలు దైవ శక్తి చేత కాపాడబడం. అందులో ఈ బుధవారం భీమవరంలో ప్రభు ఇచ్చిన వర్తమానం ఏందంటే 1:21 విర్రవీగుచున్న దుష్టత్వం అనేది మనలో కనపడుతుంది. విర్రవీగుచున్న దుష్టత్వం. అసలు దుష్టత్వానికి ఉన్న లక్షణం ఏందంటే విర్రవీగటం. దీనినే చాలా పదజాలాలు మనం దైవ గ్రంథంలో గమనించవచ్చు. ఒకటి స్వేచ్ఛాపరులుగా ఉండటం. పేతురు రెండో పత్రిక రెండో అధ్యాయంలో మాట్లాడుతూ విర్రవీగటాన్ని ఏమన్నాడంటే స్వేచ్ఛాపరులుగా ఉండటం అన్నాడు 10వ వచనంలో. స్వేచ్ఛాపరులు అంటే ఎవరంటే సామెతలు 18:1 అంటాడు వేరుండగోరేవాడు అని. అంటే ఇక్కడుంటే నా మీద అందరూ అధికారం చేస్తున్నారు. సో, నేను ఎవ్వరి కింద ఉండకుండా వ్యక్తిగతంగా నేను ఉందాము అని చెప్పి అలాగ వేరుండగోరేవాడు. హెబ్రీ 12, 13, 17లో చెప్పినట్లు పైనున్న నాయకులకు నేను లెక్క చెప్పవలసిన వాడిగా ఉన్నాను. వారు దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు. ఒకడికి మనం లెక్క చెప్పేదేంది? మనం ఒకడి కింద ఉండేదేంది అని స్వేచ్ఛాపరులుగా ఉండగోరేవారు. అట్టివాడు లెస్సైన జ్ఞానం నాకు విరోధి. ఏ వ్యక్తిని కూడా దేవుడు హెచ్చించకుండా ఆ వ్యక్తి తన్ను తానే హెచ్చించుకుంటే పేతురు పత్రిక 5వ అధ్యాయము 6 ప్రకారం తగిన సమయం రాకముందే అతడు పదవిని కోరుకుంటే ఆ వ్యక్తిలో మనం గమనించేది ఏందంటే అతడు స్వేచ్ఛానుసారుడు అని అర్థం. అతడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. సో, రక్షణకరమైన స్థితిలో లేనివారు స్వేచ్ఛాపరులు. తెగువ గలవారు అని కూడా చెప్పాడు. అంటే వారు తెగించి మాట్లాడతారు. కొందరు మనతో మాట్లాడినప్పుడు వినే మాటలు వేరు. వారు ప్రక్కన మాట్లాడే మాటలు వేరు. ఆ మాటలు మీరు వింటే తట్టుకోలేరని. హృదయాలు ఆదరించబడవు. ఎందుకంటే వారు చాలా తెగింపుతో మాట్లాడతారండి. దానికంత కారణం ఏందంటే యాజకుని రక్షణ వారు అనుభవించట్లేదు. ఆ మాటల వల్ల తర్వాత జరిగే నష్టం అలా ఉంచండి. కానీ అసలు ఆ వ్యక్తి చాలా సంతోషం లేనివాడుగా ఉంటాడండి. అందుకనే నిన్నటి దినానికి వర్తమానానికి ఈ రోజుకి కొంత చేంజ్ ఉందన్నమాట. ఏంటంటే ఏలియా తను మాట్లాడిన మాటలు మాట్లాడిన తర్వాత బదరి వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్ష కలిగి ఉన్నాడు. కానీ వాస్తవంగా దేవుడు ఏలియాకు విశ్రాంతినిచ్చాడు. అలాగే మనం గూడా చేసిన ప్రతి పని గూడా మనకు తృప్తినివ్వాలి, నిద్రనివ్వాలి. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం వచనం 4లో చెప్పినట్లుగా మన పనిని మనం చూసుకుంటున్నప్పుడు మనకు ఇతరుని బట్టి అతిశయించే అవకాశం లేకుండా మన పనిని బట్టి మనం ఆనందించే అవకాశం రావాలి. మనం చేస్తున్న పని లేకపోతే మనం మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు రెస్ట్ కలగాలని. ఇంకా చెప్పాలంటే మన యొక్క నాలుకలు మన కంట్రోల్‌లో ముఖ్యంగా దైవశక్తి యొక్క కంట్రోల్‌లో ఉన్నందుకు వాక్‌శక్తితో నింపబడుతున్న నాలుకలుగా అపోస్తలులు 2:4 ఉన్నందుకు మనము చాలా ఆనందంగా ఉంటాం. కానీ తెగువ గలవారు, తెగించి మాట్లాడుతున్నవారు, వారు మహాత్ములను, మహిమలను దూషింప వెరువకయున్నారు అనే మాట చూస్తాం. వెరువకయున్నారంటే విర్రవీగుచున్న దుష్టత్వం అనేది ఎవడు నన్నేమంటాడులే. ఎవడికి నేనెందుకు భయపడాలి అనే ఒక పదం వారిలో కనపడుతుందనమాట. అయితే ఈ సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, దేవదూతలు కూడా వెరుతురు అనే మాట చెప్తాడు. 11 పేతురు 2:10 అంటే దేవదూతలు కూడా వెరుతురు. ఇదే మాట యోధా వ్రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే 9వ వచనంలో దేవదూత మిఖాయేలు తెగింపలేదు అని చెప్తాడు. అంటే సాధారణంగా మన నాలుకలు ఎప్పుడు పాడైపోతాయంటే, మన ఎదురుగుండా ఉన్న వ్యక్తి భక్తిహీనుడైతే. ఎందుకంటే వాళ్ళు ఈ టాపిక్ తీస్తారనమాట. ఈ టాపిక్, ఆ టాపిక్ తీసి మనల్ని ఆహ్, ఖచ్చితంగా డిస్టర్బ్ చేసేస్తారు. కొంతమంది చాలా తెలివైనోళ్ళు, చాలా యుక్తిగా మాట్లాడతారు. మీరు వాళ్ళ కపట ఆలోచనలో పడిపోతే తప్పకుండా మీరు
నాలుకలు స్వాధీనంలోంచి కోల్పోతారని. మైకేల్ ఎదురుగుండా అపవాది ఉన్నాడు. తర్కం చేస్తున్నాడనమాట. కానీ మైకేల్ ఎక్కడా గూడా తెగించలేదు అనే మాట మనం చూస్తాం. అయితే దేవదూతలు మనకంటే బలవంతులు. అయినా గూడా వాళ్ళు వెరుస్తున్నారు. కానీ ఈ విర్రవీగుచున్న దుష్టత్వం కలిగిన వారు వెరవరనమాట. అంటే వాళ్ళకి బొత్తిగా దేవుని భయం ఉండదు. చూడండి, దేవుని భయము అనేది దేవుని యొక్క శక్తి చేత కాపాడబడే వారిలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తిని నేను అనుభవించాలి. దాని చేత నేను అదుపులో ఉండాలి. కంట్రోల్‌లో ఉండాలి అని కోరుకుంటున్నవాడు ఎవరు? ఖచ్చితంగా దేవుని భయం కలిగిన వాడు. ఎందుకంటే అలాగ నేను కాపాడబడకపోతే నా వల్ల కలిగే నష్టం, నా వల్ల జరిగే నష్టం లేదా నాకు కలిగే చెడ్డ పేరు అనే ఒక భయం అతనిలో ఉంటుందన్నమాట. అందుచేత పేతురు 1:5లో చెప్పినట్లుగా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివినట్లుగా, మీ అందరి స్థితి తుకీకు లాంటి వారి వలన తెలుస్తున్నప్పుడు హృదయాలు ఆదరించబడాలి. అతడు కాపాడబడుతున్నాడు. అతడు దైవ శక్తి చేత నియంత్రించబడుతున్నాడు. ఆహ్, దైవాత్మ చేత అతడు నడిపించబడుతున్నాడు అనేది తెలియబడకపోతే, మీరు కుమారుడనే స్థితిలో ఉన్నారు కానీ, యాజకుని యొక్క మేలులు పొందే రక్షణకరమైన మంచి స్థితిలో లేరు అని అర్థం. ఎవరినడిగినా ఎలా ఉన్నావంటే ఏమంటారు? మంచిగా ఉన్నానండి అంటారు. అది అబద్ధం. హెబ్రీ పత్రిక 6 చదవండి. మీరు మంచిదియు, రక్షణకరమైన స్థితిలో ఉన్నారు అంటే అర్థమేందంటే, ఈ దినాలలో నేను దైవ కృపను అనుభవిస్తూనే ఉన్నాను అని అర్థం. దైవ కృపను అనుభవించటం వలన, దైవ శక్తిని అనుభవించటం వలన, మనము చాలా ఆనందంగా ఉంటాం గాబట్టి, ఎలా ఉన్నామంటే, చాలా సంతోషంగా ఉన్నానండి అని చెప్తా. నేనొక సహోదరుడిని అడిగాననమాట. బ్రదర్ మీరెలా ఉన్నారు? ఆయన ఇలా అన్నాడు. బ్రదర్ దేవుని కృప వలన నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. సో, నేను గూడా అదే జ్ఞాపకం చేస్తున్నాను. మీరెలా ఉన్నారు? రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారా? కాపాడబడుతున్నారా? యాజకుని యొక్క పరిచర్య వల్లొచ్చే మేలులు పొందుకుంటున్నారా? హెబ్రీ 8:6లో యాజకుడు చేస్తున్న సేవకత్వం, హెబ్రీ 9:11లో రాబోచున్న మేలులనమాట. సో, ఆ మేలులలో నుంచి తప్పిపోతున్న వారు చాలామందున్నారు. యాజకుని మీద లక్ష్యం లేనివారు, హెబ్రీ 3:1 వారు ఎంత అపేక్షించినా వారు మేలులు అనుభవించలేరు. గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమంది మీ పైనున్న నాయకులకు ఆదరణగా ఉన్నారు అనేది చాలా అవసరమైన ప్రశ్న అన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక గానియండి, కొరింథీయులకు రాసిన పత్రిక గానియండి, ఈ పత్రికల్లో మనం ఈ వచనాలు మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అయితే, రెండవ అధ్యాయంలో వచనం 12లో ఇలా చెప్పాడు. సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేదు అన్నాడు 13వ వచనం. అంటే సహోదరుడైన తీతు ఎవరు ఈ టైటస్? ఈ టైటస్ ఎవరంటే, కొరింథీలో ఉన్న సంఘానికి మొదటి పత్రిక ద్వారా వచ్చిన మారు మనసును గూర్చి తెలియచేయటానికి పంపించబడినవాడు. సో, అసలే కొరింథీలో ఉన్న సంఘము మొదటి పత్రికను పొందిన తర్వాత, అది రక్షణార్థమైన మారు మనసు పొందిందా లేదా అనే వివరాలు టైటస్ దగ్గర ఉన్నాయండి. అలాగే తెస్సలోనిక పత్రికను మీరు చదివితే, ఇది తిమోతి ద్వారా తెలియబడే సంగతులనమాట. తిమోతిని ఏథెన్స్ పట్టణం నుండి పౌలు గారు తిరిగి తెస్సలోనికకు పంపించారు. ఆ సందర్భంలో తిమోతి తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గూర్చి పౌలు గారి దగ్గరికి సమాచారం తెచ్చాడు. ఓకే. తుకీకైనా, తీతైనా, తిమోతి అయినా. వారు ఆదరణకరమైన సమాచారాలు సంఘాలను గూర్చి తీసుకొనొచ్చారనమాట. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా ఉండుటైన మంచిదని ఎంచి అనే మాట చెప్తున్నాడు. పౌలు గారు ఏథెన్స్‌లో ఉండిపోయాడు. తిమోతి తెస్సలోనికలో ఉన్న వారి గూర్చిన వివరాలతో వచ్చాడనమాట. అదే మనం క్రింద చదువుతాము. తిమోతిని పంపించాము. తిమోతి మీ దగ్గరికొచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, 6వ వచనం చూడండి. ఆహ్, తిమోతి మీ మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మేము మిమ్మును ఎలాగు చూడనపేక్షించుచున్నామో
అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాడు. సంతోషకరమైన సమాచారం తిమోతి తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న వారి గురించి తెచ్చాడు. మారు మనసును గూర్చిన సమాచారం టైటస్ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక పొందిన తర్వాత మార్పు చెందిన వారి కొరింథీయుల గురించి తెచ్చాడు. అలాగే తుకీకు కొలసీ పట్టణంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని గూర్చిన మంచి సమాచారం తెచ్చాడు. అయితే ఈరోజు కూడా మిమ్మును గూర్చి, నన్ను గూర్చి సేవకుడికి సమాచారం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బ్రదర్ ఇలా ఉన్నాడు, ఆ సిస్టర్ ఇలా ఉంది అని చెప్పినప్పుడు మిమ్మల్ని బట్టి ఆదరించబడుతున్నామా? మిమ్మల్ని బట్టి కన్నీరు కార్చే వారంగా ఉన్నామా? బాధపడుతున్నామా? మీ గురించి నిద్రలేని పరిస్థితులు సేవకులకు కలుగుతున్నాయనేది మీరు ఆలోచన చేసుకోవాలి. కారణం ఏందంటే, సాధారణంగా మన భారతదేశంలో సెంటిమెంట్ ఉంటదనమాట. ఆడపిల్లల్ని ఏడిపిస్తే మనకు మంచిది గాదు అని. కానీ నేనేమంటానంటే, సేవకుడిని ఏడిపిస్తే మీకు మంచిది కాదని రాసాడనమాట. హెబ్రీ పత్రిక 13:17 ఏమన్నాడంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం అని చెప్పాడు. సో, ఎవరు దుఃఖంతో ఆ పని జేస్తారు? ఇంత వాక్యం అందించిన తర్వాత, ఇన్ని సంగతులు అప్పగించిన తర్వాత, అసలు అప్పగించిన సంగతులకు భిన్నంగా ప్రవర్తిస్తున్నవారనమాట. అప్పగించిన సంగతులకు భిన్నంగా ప్రవర్తిస్తున్న వారిని గూర్చిన సమాచారం తెలుస్తున్నప్పుడు, ఆదరణకు బదులుగా దుఃఖం కలుగుతుందనమాట. ఆనందానికి బదులుగా ఆయాసం కలుగుతుందనమాట. అదే చెప్తాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమంటాడంటే, అసలు మీరే మా ఆనందం, మీరే మా కిరీటం అని చెప్తాడు. వచనం 2వ అధ్యాయం వచనం 19లో. మా నిరీక్షణ, ఆనందం, అతిశయ కిరీటం మీరే అంటాడు. ఫిలిప్పీ పత్రిక కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక కూడా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని చూడండి. నా ఆనందం, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా. సో, తలెత్తుకునేవారుగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తలెత్తుకునేవారు. చాలా సార్లు అప్పగించిన సంగతులను బట్టి ప్రయోజకులైన వారిని గూర్చి మనం తలెత్తుకోగలుగుతాం. కానీ అప్పగించిన సంగతులకు భిన్నంగా మోసం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని గూర్చి మనం ఎప్పటికి తలెత్తుకోలేం. వాళ్ళు మనకు కిరీటం గాదు, వాళ్ళు మనకు తలవంపులు తెచ్చిన వాళ్ళనమాట. సో, అటువంటి వారు మనల్ని ఎంతో కృంగదీస్తారు, ఎంతో దుఃఖపెడతారు. కానీ వారికి చాలా నిష్ప్రయోజనం కలిగిద్దండి. ఎందుకంటే మీరు చూడండి, పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాల్లో కూడా ఇటువంటి వ్యక్తులు చాలామంది పౌలు గారి జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. వారిని బట్టి ఎటువంటి ఆదరణ ఉండదు. ఎందుకంటే వారు మంచిది, రక్షణకరమైన స్థితిలో లేరు. ఉదాహరణకి తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో వచనం 14లో ఇలాగన్నాడు. అలెగ్జాండర్ అనే ఒక కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును అంటాడు. హి ఈస్ ఎ గ్రేస్ ప్రీచర్. అతడు కృపా పరిచారకుడే. కానీ అతడు పర్యవసానం గురించి లేదా దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతిదండన గురించి మాట్లాడుతాడు. అలెగ్జాంద్రు అను కల్చరివాడు నాకు చాలా కీడు చేశాడు. ఆ కీడుకు ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. చెప్తూ నెక్స్ట్ 15లో అన్నాడు, అతని విషయమై నీవును జాగ్రత్తగుండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. లోబడవలసిన వారు ఎదిరిస్తూ ఉన్నారు. విధేయులుగా ఉండవలసిన వారు తిరస్కరిస్తూ, తృణీకరిస్తూ ఉన్నారు. అయితే వారి గురించి వర్తమానం స్పష్టంగా ఉంది. ఏమనంటే ప్రభువు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా ఆయాసపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:14 లో ఈ అలెగ్జాంద్రు గురించి ఏం రాశాడంటే, అతడు నాకు చాలా కీడు చేశాడని చెప్తూ 16 ఒకసారి చదవండి. వచనం 16. ప్రశాంత్ చదువు. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా తిమోతికి ఉండులాగున రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయేది. ఇది వారికి నేరంగా ఎంచబడుకుండును గాక. ఎస్, ఇదే సందర్భం అన్నమాట. ఇదే సందర్భంలో మనం చూస్తాం. అంటే
కొంతమంది మనల్ని ఎదిరించి మాట్లాడుతున్నప్పుడు తెలియని అమాయకులు వీళ్ళ యొక్క కుయుక్తులు పడిపోతారన్నమాట. సో, వాళ్ళు గూడా ఏం జేస్తారు, వాళ్ళు గూడా వీళ్ళ మాటలను బట్టి మనల్ని ఎదిరించే వాళ్ళుగా ఉంటారు. లేదా ఆహ్, వాళ్ళు వాస్తవంగా డిస్టర్బ్ అయిపోతారన్నమాట. కానీ పౌలేమన్నాడు ఈ వీళ్ళ గురించి? ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక అన్నాడు. కానీ అలెక్సాంద్రు గురించి అలా అనలేదు. ఎందుకంటే అలెక్సాంద్రు అనేవాడు తెలిసి కావాలని కీడు చేశాడు. అయితే ఆ కీడులో తెలియక కొంతమంది పడిపోయారన్నమాట. సో, వాళ్ళు గూడా పౌలు గారి మాటలను వినని వారుగా, ఎదిరించే వారుగా ఉన్నారనమాట. అయితే గొప్ప సంగతేందంటే ఇక్కడ ఇటువంటి అనుభవాలు గుండా మనం అందరం వెళ్తాం. మనమే బలపరిచిన వారు, మనమే నిర్మించిన వారు, మనమే ప్రోత్సహించిన వారు, మనమే ముందుకు తెచ్చిన వారు, మన మాటలు బహుగా ఎదిరిస్తారు. ఆనందంగా అతిశయ కిరీటంగా ఉండవలసిన వారు, ఇక్కడ చెప్పినట్లుగా 11వ వచనంలో మార్కు ప్రయోజనకరమైన వాడని చెప్పినట్లుగా, ప్రయోజకులుగా ఉండవలసిన వారు, వారు చేస్తున్న కార్యాలను బట్టి, వారు మనకు చాలా కీడు చేస్తారు. అయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అసలు ప్రతిఫలం ఎలా ఉంటదంటే, దేవుడు వారిని అప్పగిస్తాడు అనే పదాలు మనం చూస్తాం. ఉదాహరణకి ఆహ్, వాళ్ళు ఎలాగో అప్పగించబడతారంటే, వాళ్ళకి గూడా తెలీదు దేవుడు అప్పగించినట్టు. అలా వారు అప్పగించబడతారనమాట. ఉదాహరణకి మీరు చూడండి సంసోనుకు జీవితంలో దేవుడు ఒక స్త్రీని తీసుకొనొచ్చాడు. అది దేవుడే తీసుకొనొచ్చాడు. అలాగే మీరు గమనిస్తే కొంతమంది జీవితాల్లో దేవుడే కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో అంటాడు, భ్రష్ట మనసుకు వారిని ఆయన అప్పగించాడు. తెస్సలోనిక రెండో పత్రిక రెండో అధ్యాయంలో అంటాడు, అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని ఆయన పంపించాడు అంటాడు. అంటే ఎందుకు ఇవన్నీ ఆయన చేస్తున్నాడంటే క్రియలకు ప్రతిఫలం అన్నమాట. చాలా కీడు మనం మన పైనున్న వారికి చేస్తామన్నమాట. అసలే ఆలోచన చేయండి. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, వ్యక్తిగతంగా వాళ్ళు వాక్యం పొంది, ఉపదేశం పొంది, నిర్మించబడుతూ ప్రయోజనాలు పొంది, మేలులు అనుభవించిన తర్వాత వాళ్ళు చేసేదేందంటే, మనం ఒక వ్యక్తిని నిర్మిస్తే ఆ వ్యక్తి మొత్తం సంఘాన్ని పాడు చేస్తాడు. అంటే ఒక వ్యక్తిని మనం ఇంటిగా కడుతుంటుంటే, మనం కట్టుకున్న ఇల్లంతా పాడు చేసేస్తాడన్నమాట. అయితే మనం ఈ విషయాల్లో ఖచ్చితంగా మెలకువగా ఉండాలి. వీటిని గురించి ఎప్పటికప్పుడు ప్రభుతో చెప్పాలి. అంతేగాని ప్రభువా నీకు అన్నీ తెలుసు నాయనా, నువ్వు చూస్తున్నావు నాయనా అనొద్దు. ప్రేయర్ అనేది విచ్ యాక్టివేట్స్ ది కవెనెంట్ అనమాట. అందుకనే ఈరోజు లింక్ ప్రేయర్ కాబట్టి నేను చెప్తున్నాను. ప్రేయర్ యాక్టివేట్స్ ది కవెనెంట్ అనమాట. ప్రార్థన అనేది నిబంధనను అది దేవునికి జ్ఞాపకం చేస్తుంది. నిర్గమ 2:24లో మీరు చూడవచ్చు. వారు పెట్టిన మొరను బట్టి దేవుని యొక్క నిబంధన అది జ్ఞాపకం చేయబడింది. అలాగే ప్రార్థన తప్పకుండా చేయాలి. మనం ఆదికాండ గ్రంథంలో ప్రభు ఆత్మ రాయించిన ఒక మాట మనం చూస్తే 37వ అధ్యాయంలో యోసేపు తన తండ్రికి ఆ చెడుతనమును గూర్చిన సమాచారం తెచ్చాడు. 37:2. తిమోతి వారిని గూర్చి మంచి సమాచారం తెచ్చాడు పౌలుకి. తుకీకు కొలసీలో ఉన్న వారి యొక్క సమాచారం తెచ్చాడు. అలాగే టైటస్ కొరింథీలో ఉన్న వారిని గురించిన సమాచారం తెచ్చాడు. ఖచ్చితంగా మన తండ్రికి మన సమాచారం చెప్పాలి. ఇలా ఉంది పరిస్థితి. ఇలా ఉన్నాడు ఈ వ్యక్తి. లేకపోతే ఇలా ఉంది ఈ సహోదరి. లేకపోతే ఇలా ఉంది. వాటిని మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయాలి. దేవుడు మనలను ప్రేమిస్తున్న దాన్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటదండి. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దానిని బట్టి వాళ్ళకి దేవుడు ప్రతిదండన చేస్తాడు. వాళ్ళ పాపాన్ని బట్టి కాదు, మనల్ని ప్రేమిస్తున్న దానిని బట్టి. మనల్ని ప్రేమించడం ఎక్కువైతే వాళ్ళకి దెబ్బలు ఎక్కువుంటాయన్నమాట. మనల్ని ప్రేమించడం తక్కువైతే వాళ్ళకి దెబ్బలు తక్కువుంటాయన్నమాట. ఈ అధ్యాయం ఆదికాండం 37లో ఏం చెప్పాడంటే, యోసేపు ఎక్కువగా ప్రేమించబడినవాడు. మరి అటువంటి వాడు తెచ్చిన సమాచారం ఇది. కాబట్టి ప్రార్థనలు అందరూ చేస్తారు కానీ, దేవుని సన్నిధిలో ఆయన ప్రియుల ప్రార్థన చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదండి. అదే మనం మొన్నటి దినాన్ని నుంచి మనం వర్తమానంలో వింటూ వచ్చాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైందే బహుబలం కలిగింది. యాకోబు 5:16, 17 వచనాలు. కాబట్టి అవర్ ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్‌ఫుల్ అన్నమాట. అసలు మన ప్రార్థనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ శక్తితో తుఫానే ఆగింది. ఈ శక్తితో దైవ కార్యాలు జరిగినాయన్నమాట. అసలు అపోస్తల కార్యాల గ్రంథంలో అంటాడు, మీ దాసులు వాక్యం అందిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథంలో మీ దాసులు వాక్యం అందించే వరకు అనే మాట అక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయం వచ్చిన 27లో మనం జ్ఞాపకం చేస్తే,
నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని చెప్తాడు 30. నిజంగా మన వర్తమానాలు, మన పరిచర్య, ఆహ్, మన కూడికలు అయ్యేంత వరకు కూడా దేవుడు తన యొక్క హస్తము ఆయన చాచి, ఆయన అపవాది యొక్క ప్రతి తంత్రాన్ని ఆపినవాడుగా మనం చూస్తాం. ఇదే సందర్భం నిర్గమకాండంలో కూడా చూస్తాం. నిర్గమకాండంలో మోషే తన కర్రనెత్తి లేదా తన చెయ్యి ఎత్తాడనమాట. ఎప్పటి వరకు ఎత్తాడు అనంటే, మనం చూస్తాము ఇశ్రాయేలీలు ఆ సముద్రాన్ని దాటేంత వరకు అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీలు దాటేంత వరకు. ఇందాక ఇందాక బ్రేక్ అయిందన్నయ్య అపోస్తుల కార్యంలో రిఫరెన్స్. అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం ఒక వచనాన్ని మనం చూస్తాం. అదేంటంటే, దేవుని వాక్యం అందిస్తున్న దాసులు వాక్యం అందిస్తుంటుండగా వచనం 30లో మనం చూస్తాం. వాళ్ళు ధైర్యముగా బోధించినట్లు ప్రభు తన హస్తాన్ని చాచాడు. అలాగే ఇశ్రాయేలీలు చూడండి వాయిస్ ఆడియో వస్తుందా చూడండి. వస్తుందండి. ఇక్కడ నెట్వర్క్ అన్‌స్టేబుల్‌గా ఉంది. సరే వినండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో వచనం 27 నుండి వచనం 30లో మనం చూస్తాము. ఆయన హస్తము చాచాడు. దేవుని యొక్క దాసులు దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటిస్తున్నారు అనే మాట మనం చూస్తాం. ఆయన హస్తం చాచాడు. దేవుని దాసులు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఒకసారి ఆ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 4:30. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఈ వచనంలో ప్రభువే తన హస్తాన్ని చాచాడు. దేవుని దాసులు బహుధైర్యంగా వాక్యం అందిస్తున్నారు. అలాగే మోషే సందర్భంలో కూడా మోషే తన చేతులు చాచినప్పుడు ప్రజలందరూ కూడా అద్దరికి వెళ్ళారు అనే మాట మనం చూస్తాం. అలాగ దేవుడు కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆయన తన హస్తాన్ని చాచి మనకు ఆయన ఎంతో తోడుగా ఉండి మన పక్షంగా ఆయన సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడని. ఆడియో వరకనే వస్తే పర్లేదు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆడియో వస్తుందండి. ఆడియో వస్తుందండి. రైట్. ఓకే. సరే విందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లుగా మన విశ్వాసులను గూర్చి, మన సహోదరులను గూర్చి, మన సంఘాలను గూర్చి దేవుడు మనకు మంచి సమాచారం అందించును గాక. వారు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని, వారు మంచి స్థితిలోనే ఉన్నారని మనం తెలుసుకోవాలని, మన హృదయాలు ఆదరించబడాలని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అలాగని ఒకవేళ మనం దుఃఖపడినా దుఃఖానికి కారణమైన వారికి ఖచ్చితంగా ప్రభు ప్రతిఫలం ఇస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ ప్రతిఫలం ఏందంటే దేవుడే వారిని అప్పగిస్తాడు. దేవుడే వారిని అప్పగిస్తాడు అనే మాట మనం గమనిస్తాం.
కొన్నిసార్లు వాళ్ళు అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తి వారికి పంపిస్తాడు. అలాగే వారు భ్రష్ట మనసుకు గూడా అప్పగించబడతారు అనే మాటలు రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇది ప్రభు ఇచ్చే ప్రతిఫలం అనేది మనం గమనించాలి. ఇది ప్రభు ఇచ్చే ప్రతిఫలం అనేది గమనించాలి. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోంచి ఓ రిఫరెన్స్ చదువుదాం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం వచనం 6 చదువుదాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4 అధ్యాయం వచనం 6. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. మళ్ళీ చదవమ్మా ఈ 2 వచనాలు. మీలో ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. రైట్. ఈ వచనంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాము. అయినా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ చెప్పిన వర్తమానం ఏందంటే, వ్యభిచారం చేయవద్దు అని చెప్పాడనమాట. సో, వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞకు ఇక్కడ శిక్షా విధిని చెప్పట్లేదు. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ప్రతిదండన అంటే శిక్షా విధి కాదు. కానీ మోసపోతున్న సహోదరుడి పక్షంగా దేవుడు చూపిస్తున్న తీర్పు అన్నమాట. మోసపోతున్న సహోదరుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఈ అధ్యాయం మీరు చదవండి. 4 అధ్యాయంలో వచనం 9లో ఏం రాశాడు? సహోదర ప్రేమ గురించి రాశాడు. అంటే ఓ సహోదరుడిని మనం ప్రేమించాలి అన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు కదా! కాబట్టి ఇక్కడ నువ్వు వ్యభిచారం చేయటం కాదు. నీ వ్యభిచార పాపం వల్ల ఎదుటి వ్యక్తి మోసపోతున్నాడు కాబట్టి, ఆ వ్యక్తి పక్షంగా దేవుడు దీన్ని ట్రీట్ చేస్తాడనమాట. అంటే కొన్నిసార్లు ఇలా చెప్తాం గదా! ఈ సైడ్ నుంచి నరుక్కుంటూ వద్దామని. సో, దేవుడు అటుపక్క నుంచి వస్తాడనమాట. పాపానికి శిక్షా విధి అనేది పాత నిబంధన. కానీ ప్రేమించే వాని పక్షంగా పోరాటం అనేది క్రొత్త నిబంధన. సో, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఆ వ్యక్తికి తన యొక్క పరిచర్య అప్పగిస్తాడు. యోహాను 5:20 తన యొక్క మాటలు అప్పగిస్తాడు. యోహాను సువార్త 14 అధ్యాయంలో మనం చూస్తాం. అటువంటి సంఘాన్ని గాని, అటువంటి వ్యక్తిని గాని మోసం చేస్తున్న వారిని దేవుడు వారిని ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టే ట్రీట్ చేస్తాడన్నమాట. కాబట్టి మనం తప్పు చేసినందుకు దెబ్బలు ఎలా ఉంటాయి అనే భయం కంటే, అసలు దేవుడు ప్రేమిస్తున్న వ్యక్తిని బాధ పెడుతున్నందుకు మన ట్రీట్‌మెంట్ ఎలా ఉంటదనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో, ఆ విధంగా ఆలోచించే వాళ్ళకి క్రొత్త నిబంధన భయం పుడతది. పాత నిబంధన భయం ఏందంటే, దండనతో కూడిన భయం. యోహాను మొదటి పత్రిక 4:18. క్రొత్త నిబంధన భయం మంచిదే. అది హెబ్రీ పత్రిక 12:29లో చెప్పినట్లుగా అది వినయ భయభక్తులతో కూడిన దేవుని భయమే. ఈ భయం మనకి ఎలా వస్తుందంటే, క్రొత్త నిబంధనలో ఆయన చేసే తీర్పులను బట్టి వస్తుందన్నమాట. క్రొత్త నిబంధనలో ఆయన తీర్పులు ఏంటంటే, పాపానికి శిక్ష కాదు. క్రొత్త నిబంధనలో ఆయన తీర్పు ఏందంటే, అది ప్రేమించే వాని పక్షంగా ఆయన తీర్పు అన్నమాట. అందుకని మీరు గూడా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు, వాళ్ళ తప్పుని ఎత్తి చూపించకండి దేవుని దగ్గర. మీ ఎడల దేవునికున్న ప్రేమను ఆయనకు జ్ఞాపకం చేయండి. వాళ్ళ తప్పుని ఎత్తి చూపించి, ప్రభు ఇదిగో ఈ తప్పు చేస్తున్నాడు, ఈ తప్పుకి ఇంత శిక్ష పడాలి, ఈ తప్పుకి ఇతడికి ఇలా అవ్వాలి అని కాదు కానీ, ప్రభు ఇదిగో నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్న వాడివి. నువ్వు నన్ను ప్రేమించి నాకు ఇలా చేసిన వాడివి. ముఖ్యంగా ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడినట్లుగా, సంగతులను మీరు మాకు అనుగ్రహించిన వాడవు. ఈ దినాల్లో మాకు మరుగ్గా ఏది ఉంచలేదు మీరు. మీరు సమస్తాన్ని మాకు బయలుపరిచారు. అయితే నీవు ప్రేమిస్తున్న వాడిని మోసం చేస్తున్న ఈ అలెక్సేంద్రును నీకు చేతులకు అప్పగిస్తున్నాను. నీవు ప్రేమిస్తున్న ఈ పౌలు గారు నీవు ప్రేమిస్తున్న ఈ పౌలు లాంటి వాడికి కీడు చేస్తున్న అలెక్సేంద్రును నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పాలి. కాబట్టి రక్షణకరమైన స్థితిలో ఉన్నారు అనే వారిని బట్టి ఆదరణ ఎలా ఉంటుందో, అలాగే రక్షణకరమైన స్థితిలో లేని వారి గురించి కూడా మనకు దుఃఖం ఉంటుందన్నమాట. ఎందుకంటే వారు కాపాడబడట్లేదు. వారు దైవశక్తి చేత నియంత్రించబడట్లేదు. వారొక్కరే కాకుండా వారు సమస్తాన్ని పాడు చేసేస్తున్నారు.
కాబట్టి ఇంత పాడు చేసేవాడిని గురించి మనం దేవుని దగ్గర చెప్పకపోతే ఆహ్, దేవునికి తెలుసు కదా! దేవుడు చూస్తున్నాడు గదా! అని మనం అనుకోకూడదు. హిజ్కియా ఏం చేశాడు? యెఫ్తా ఏం చేశాడు? మనం చూస్తాం. హిజ్కియా 37వ అధ్యాయంలో రబ్షాకే పలికిన మాటలన్నీ దేవుని సన్నిధిలో చదివి వినిపించాడు. మరి యెఫ్తా ఏం చేశాడు? తన సంగతి అంతయు ఆయన సన్నిధిలో వివరించాడు. మరి యోసేపు ఏం చేశాడు? తన తండ్రికి చెడుతనమును గూర్చి సమాచారం చెప్పాడు. నేనేమంటానంటే, అందరికీ తెలుసు అందరూ ప్రార్థన చేత్తారనుకోవద్దు. నువ్వు చెయ్యి ప్రార్థన. ఎందుకంటే అందరికి సంఘాన్ని గూర్చిన భారం ఉండదు. అందరి క్షేమాన్ని గూర్చిన విచారం ఉండదు. వాళ్ళకేందంటే స్వప్రయోజనాలు గావాలి. వ్యక్తిగతంగా ఆలోచించుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు సంఘాన్ని గూర్చిన భారం కలిగి ప్రార్థన చేయాలి. కొలస్సీ పత్రిక 4 అధ్యాయంలో మాట్లాడుతూ వచనం 12లో అన్నాడు. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. కాబట్టి నా కుటుంబం, నా పిల్లలు, నేను అనుకునే వాళ్ళ ప్రార్థనలు గాదివి. సంఘాలు, పరిచర్యలు, కొనసాగింపు, ఆయన యొక్క పని గురించిన భారంతో నింపబడిన వారి ప్రార్థనలివి. కాబట్టి వారి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, స్వప్రయోజనాన్ని విచారించుకొని సంఘాన్ని పాడు చేసే వారి పక్షంగా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రేమించే ప్రభు వారి పక్షంగా ప్రతిఫలం ఇస్తాడు. సో, ఆ తీర్పు చాలా న్యాయంగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నేనిలా చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా విని ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని మీడియాలో వస్తున్న వార్తలు గాని, ఏదైనా సంభవాలు గాని, ప్రపంచంలో ఉన్న న్యాయ వ్యవస్థలు చూస్తా ఉంటాయంటారా? మీడియాని గాని, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గాని, న్యాయ వ్యవస్థలుంటాయి గదా! అవి అబ్జర్వ్ చేస్తా ఉంటాయంటారా? అబ్జర్వ్ చేస్తున్నాం గాబట్టి ఇన్వాల్వ్ అయిపోతాయా? లేదు. వ్యక్తిగతంగా మనం వెళ్లి కేస్ ఫైల్ చేయాల. వ్యక్తిగతంగా మనం వెళ్లి మన పక్షంగా మనం ఫిర్యాదు ఇవ్వాలన్నమాట. అలాగే దేవుడు గూడా అన్నీ చూస్తున్నాడు గదా! అనుకోకుండా వ్యక్తిగతంగా నువ్వెళ్ళు. ప్రభువుతో మాట్లాడు. ఈ వ్యక్తి వల్ల సంఘాలు పాడవుతుంది. ఈ వ్యక్తి వల్ల పరిచర్య పాడవుతుంది. ఈ వ్యక్తి వల్ల ఇదిగో ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చింది అని నువ్వు చెప్పు. చెప్పినప్పుడు నిన్ను ఆయన తన ప్రియుడిగా ఎంచుతాడు. ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకుంటాం. సంఖ్యాకాండంలో ఒక మాట. అదేందంటే, సమాజంలో నేను ఓర్వలేని దానిని ఒనేసిము గూడా ఏం చేస్తున్నాడు? ఓర్వలేకపోతున్నాడని ప్రభువు చెప్పాడన్నమాట. 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో 11వ వచనం. అలాగే సంఖ్యాకాండం 14 అధ్యాయంలో కాలేబు, యెహోషువలు గూడా ప్రభువుతోటి పనివారుగా వారు బట్టలు చించుకొని ఏడుస్తున్నారు. వచనం 6వ వచనంలో చూస్తాం. అంటే ప్రభువుకి ఎంత భారం ఉందో అంత భారం కలిగిన వాళ్ళు కాలేబు, యెహోషువలనమాట. అంత ఓర్వలేని వాడు మనం చదువుకున్న ఒనేసిమ్ అన్నమాట. మనం చదువుకున్న ఫినెహాస్ అన్నమాట. క్షమించండి. ఫినెహాసు ఓర్వలేకపోయాడు. అలాగే మనం గూడా దేవుని సన్నిధిలో మన భారాన్ని, మన బాధను, మన దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు, ఇతడు నా సంఘం విషయంలో విచారించేవాడు. ఇతడు నా సంఘపక్షంగా పోరాడేవాడు అని ప్రభువు మనల్ని బేస్‌గా చేసుకొని, లేకపోతే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడన్నమాట. కాబట్టి విందాం. ప్రభు సన్నిధికి మనం మంచి సమాచారాలు పంపించే వరకు ఉండాలి. చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మన గురించి ఖచ్చితంగా మన పైనున్న వారికి తప్పకుండా వారు తెలియపరుస్తారు. పలానా సహోదరుడు ఎలా ఉన్నాడు? పలానా సహోదరి ఎలా ఉందంటే, మన గురించి ఒక మంచి సమాచారం వెళ్ళాలి. ఏమనంటే, వారు మంచిదియు, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు అనే సమాచారం వెళ్ళాలి. అలా వెళ్ళినట్లుగా మీరందరూ ఉండాలని ప్రభు పేట తెలియచేస్తున్నాను. దేవుని యొక్క కృపలో నుంచి మీరు తొలగిపోతే మీకెవ్వడు మేలు చేయడు. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోతే మీకెవ్వరు మేలు చేయలేరు. ఎందుకంటే మేలు చేసేదే కృప. ఆ కృపలో నుంచే మీరు తొలగిపోతే మీకు మేలు కలగదు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. కృప యొక్క ఏర్పాటులో మనం